ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, శ్రేయోభిలాషులకి మరియు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన పెద్దలు, ఆడపడుచులు అందరికీ నా వందనాలు. ఇక్కడ ఎఫ్కే నయాగర్ ప్యాలెస్ అనేది నిర్మించడం జరిగినది. ఈ ఎగ్జిబిషన్లో ఈ నయాగర్ ప్యాలెస్ అనేది అమెరికా కెనడా బార్డర్లో ఉండేది. మనమంతా ప్రయాణం చేయలేము. అక్కడ ఎటువంటి వాతావరణం ఉంటుంది, అక్కడ ఎటువంటి జలపాతాలు ఉంటాయి అనే ఉద్దేశంతో ఆ ఆలోచన ప్రకారము ఇక్కడ మా కాన్సెప్టు సయ్యద్ గారు అంతా నిర్మించడం జరిగినది. ఈ ఎగ్జిబిషను కేవలము పిల్లలని, స్టూడెంట్స్, పెద్దలు, ముసలోళ్ళు టోటల్ అందరికీ ఆహ్లాదకరంగా చూడడానికి ఇది ఎగ్జిబిషను చాలా బాగుంటుంది. ఇది అనంతపూర్ చుట్టుపక్కల ప్రజలు మరియు అనంతపూర్ ప్రజలు అందరూ దీన్ని వచ్చి ఎగ్జిబిషన్ చూసి ఆనందించి మమ్మల్ని ఆనందింపచేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ నయాగర్ ప్యాలెస్ అనేది మేము దాదాపు ఒక 2 నెలల నుంచి ఆలోచనలతో చేసుకుంటూ వచ్చినాము. ఈ కాన్సెప్టు ప్రతి ఒక్కరూ చూడదగ్గది. పిల్లల కాటి నుంచి పెద్దల వరకు వివిధ కాన్సెప్ట్లో దీంట్లో సెల్ఫీలు తీసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది వాతావరణం చూసినారంటే వేరే దేశంలో ఉన్నామా అనేటట్లుంటుంది. దీనికి ఎగ్జిబిషన్కి వచ్చి ఆనందిస్తారని. ఇది రుద్రంపేట లో పెట్రోల్ బంక్ పక్కన, రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఉంది. ఈ ఎఫ్కే ఎగ్జిబిషన్ ఎప్పుడు పిల్లలకి, అనంతపూర్ ప్రజలకి దృష్టిలో పెట్టుకొని మంచి మంచి కాన్సెప్ట్లతో నేను ఎప్పుడు ముందు ఉంటానని, దానికి తగ్గట్టుగా మీ ఆశీర్వాదము నాకు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇది సాయంకాలము 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు ఉంటుంది. చిన్నపిల్లలకు టాయ్స్ షాప్స్ వెళ్తే పెద్దలకు జ్యువెలరీ, గృహోపకరణ వస్తువులు, మరియు వచ్చేసి ఇది మన డ్రై ఫ్రూట్స్, మరియు వచ్చి కిచెన్ వేర్సు, బ్యాగ్స్, చెప్పల్స్, వివిధ రకాలైన షాప్స్ ఉన్నాయి. పిల్లలకి టాయ్స్ ఉన్నాయి వాళ్ళకి తగ్గట్టుగా. మరి వాళ్ళు పిల్లలు ఆటలాడడానికి ట్రైన్ అయితే ఏమి, జంపింగ్ అయితే ఏమి, బోటింగ్ అయితేనేమి, మరియు వచ్చేసి హార్స్ అయితేనేమి, మళ్ళా ఈ జీప్స్ అయితేనేమి, చిన్నపిల్లలకి ఆడడానికి వివిధ రకాలైన ఐటమ్స్ ఉన్నాయి. పెద్దలకు జాయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, సొలంబో, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, వివిధ రకాలైనవి ఉన్నాయి. ఇది వచ్చి అందరూ ఆశీర్వదించి, ఇది రుద్రంపేట బైపాస్లో ఉంది. మన పెట్రోల్ బంక్ పక్కన, రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఎప్పుడు వేసేసాటే ఈ ఎఫ్కే ఎగ్జిబిషన్ నిర్మించబడినది. ఇది 55 days ఉంటుంది.